రామాపురంలో ఆ రోజు రాత్రి చలి పులిలాగా అంట్రిస్తోంది. చలిగాలులు శబ్దానికి ఇళ్ల తలుపులు కూడా గడగడా వణుకుతున్నాయి. ఆ ఊరిలో శారదాప్రసాద్ల ఇల్లు ఎప్పటిలాగే సందడిగా ఉండాలి. కాని చలిదెబ్బకు అందరూ ముడుచుకుపోయారు. ముఖ్యంగా ఆ ఇంటి యజమాని ప్రసాద్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏమేవ్ శారదా, శారదా, ఎక్కడున్నావే? నాకు చలికి ప్రాణం పోయేలా ఉంది. ఆ హీటర్ వెయ్యవే మహాతల్లి. శారద చేతిలో వేడి పాల గ్లాస్తో వస్తూ, ఎందుకండి అట్టా గరుస్తారు? హీటర్ అయితే కరెంట్ బిల్లు ఎవరు కడతారు? ఈ మధ్య బిల్లులు చూస్తుంటే గుండె ఆగిపోయేలాగుంది. ఇదిగోండి, వేడి పాలు తాగండి, ఏచ్చకుంటది. పాలా? ఈ వయసులో నాకు పాలు పోస్తావా? నేనేమైనా నీకు పసిపిల్లలా కనిపిస్తున్నానా? నాకు వేడివేడిగా మిర్చి బజ్జీలు కావాలి, లేకపోతే కనీసం వేడిగా ఇడ్లీ అయినా కావాలి. ఈ చలికి కారం కారంగా తింటేనే బావుంటది. ఈ రాత్రిపూట బజ్జీలా? మీకు పిచ్చి కాకపోతేను. కోడలు ఎప్పుడో పనులు ముగించేసుకుని గదుల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అలా లేవి బజ్జీలేమంటూ యుద్ధం జరుగుద్ది. ఇంతలో రమేష్, సురేష్, అరుణ్ ఆఫీస్ నుంచి ఇంటికొస్తారు. వాళ్ళు కూడా చలికి వణుకుతూ లోపలికొస్తారు. అబ్బా, ఏంటి నాన్న ఈ చలి? బండి మీద వస్తుంటే చేతులు గడ్డకట్టుకుపోతున్నాయి. అమ్మా, తినటానికేమైనా ఉందా? ఆకలి దరివేస్తుంది. అవునమ్మా, ఈరోజు ఆఫీస్లో క్యాంటీన్ కూడా బంద్. మధ్యాహ్నం సరిగా తినలేదు. ఇప్పుడు బిర్యానీ తిన్నా అరిగేలా ఉంది. నాకు మాత్రం వేడివేడి దోశలు కావాలమ్మా. ఆనియన్ దోశ, పక్కన అల్లం పచ్చడి. ఆహా, తలుచుకుంటేనే నోరు ఊరిపోతుంది. మీ నాన్నగారే ఎక్కువ అనుకుంటే మీరు కూడా తయారయ్యారా? వంటింట్లో అన్నం పప్పు ఉందే, కావాలంటే తినండి. దోశలు బజ్జీలంటే ఇప్పుడు కుదరం. అప్పుడే అనామిక, అవని, అంజలి తమ గదుల్లో నుంచి హాల్లోకి వస్తారు. ఏవైంది అత్తయ్య, అందరూ లారుస్తున్నారు? ఏం లేదులే అనామిక, ఇలా చలికాలం పిచ్చి పట్టిందిలే. ఈ రాత్రిపూట హోటల్ రుచులు కావాలంట. హోటల్ రుచులా? వావ్, నాకు కూడా ఆకలిగానే ఉంది అత్తయ్య. అరుణ్, నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు కదా. నో ఛాన్స్ అంజలి, ఈ చలికి డెలివరీ బాయ్స్ ఎవరూ రావడం లేదు. అన్ని యాప్స్లో కరెంట్లీ అన్అవైలబుల్ అని చూపిస్తుంది. చూశారా, మనకే కాదు ఊళ్ళో అందరికీ ఇలాగే ఉండుంటుంది. ఈ చలిలో ఎవరైనా వేడివేడి అన్నం పెడితే దేవుళ్ళ మొక్కుతారు. మావయ్య గారు చెప్పింది నిజమే. మనమే ఇంత ఆకలితో ఉంటే బయట పాపం లారీ డ్రైవర్స్, ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో. అనామిక, నీ బుర్రలో ఏదో లైట్ వెలిగినట్టుంది. ఏంటమ్మాది? మావయ్య, మన ఇంటి ముందు పెద్ద ఖాళీ స్థలం ఉంది కదా, అక్కడ మనం ఒక చిన్న రాత్రి హోటల్ పెడితే ఎలా ఉంటుంది? కేవలం రాత్రులు మాత్రమే వేడివేడి ఇడ్లీ, దోశ, బజ్జీలు వేసి ఇద్దాం. వాట్, హోటలా? మనం నడపాలా? అక్క, నీకు చలికి ఏమైనా మతిపోయిందా? ఆ పొగలో మంట ముందు ఎవరు నిలబడతారు? నా వల్ల కాదు బాబోయ్, నా స్కిన్ డ్రై అయిపోతుంది. ఐడియా బాగుంది, కానీ వర్కౌట్ అవుతుందంటావక్క? మనం ఎప్పుడు ఇలా చేయలేదు కదా. అనామిక చెప్పింది బాగుంది నాన్న. మన ఊర్లో రాత్రి 8 దాటితే తిండి దొరకదు. మనం హోటల్ పెడితే ఖచ్చితంగా నడుస్తుంది. పైగా మనకు ఆదాయం కూడా వస్తుంది. నేను సపోర్ట్ చేస్తాను. నేను క్యాషియర్గా ఉంటాను. నేను టెస్టింగ్ చేస్తాను, అదే క్వాలిటీ చెకింగ్. అందరు బాగానే పంచుకున్నారు. మరి పొయ్యి దగ్గర నిలబడి ఉండేదెవరు? అన్నా మీకు ఒక్కతేనా? పర్వాలేదు అత్తయ్య, నేను చేస్తాను. అవని అంజలి నాకు సహాయం చేస్తే చాలు. నేను సహాయం చెయ్యాలా? అత్తయ్య, నాకు నడు నొప్పి వస్తుంది. సడన్ గా కళ్ళు తిరుగుతున్నాయి. నీ నటనాపమ్మ అంజలి. హోటల్ పెడుతున్నాం అంతే. ఈ రోజు నుంచే మొదలు. ఇప్పుడు మన ఆకలి తీరుద్ది, నలుగురు ఆకలి కూడా తీరుతుంది. పదండి పదండి, సామాన్లు బయట తీయండి. అలా ప్రసాద్ ఆజ్ఞతో, అనామిక ఆలోచనతో ఆ రాత్రి వారి ఇంటి ముందు చలికాలం రాత్రి హోటల్ బోర్డు వెలిసింది. రమేష్, సురేష్లు లైట్లు వేశారు. అరుణ్ టేబుల్స్ వేశాడు. అనామిక పిండి కలుపుతుంది. అవని బోర్డు మీద మెనూ రాస్తుంది. ఇంటి ముందు ఖాళీ స్థలం, ఒక పెద్ద గ్యాస్ పొయ్యి, పక్కనే ఇడ్లీ పాత్ర, దోశ పెనం ఉన్నాయి. అనామిక వేగంగా ఉల్లిపాయలు కోస్తుంది. అవని, ఆ పచ్చిమిరపకాయలు త్వరగా కడుగు, బజ్జీల కోసం పిండి కలపాలి. కడుగుతున్నాక, కానీ ఈ నీళ్లు మరీ ఐస్లా ఉన్నాయి. నా నెయిల్ పాలిష్ పాడైపోతుంది. ఆ నెయిల్ పాలిష్ రేపు వేసుకోవచ్చు, కానీ కస్టమర్లు వస్తే బజ్జీలు లేకపోతే బాగోదు. అంజలి, నువ్వు ఆ చట్నీ గ్రైండ్ చేసావా? అక్క, ఈ మిక్సీ సౌండ్కి నా తల నొప్పి వస్తుంది. ఆయన ఇందులో కొబ్బరి మొక్కలు నలగట్లేదు. నువ్వేసింది కొబ్బరి చెప్పలమ్మా, మొక్కలు కాదు. సరిగ్గా చూసే, బద్ధకం ఎక్కువైతే ఎట్టాగే ఉంటది. అత్తయ్య, మీరు నన్ను తిట్టకండి. అసలే చలికి నా చేతులు వణికి చట్నీలో ఉప్పు ఎక్కువ పడేలా ఉంది. అబ్బా, మాటలు తగ్గించి పని కానియ్యండి. అదిగో ఆ వీధి చివరి నుంచెవరో వస్తున్నారు. మన మొదటి కస్టమర్ అనుకుంటా. అక్కడికి ఊరి పోస్ట్ మ్యాన్ రంగయ్య వస్తాడు. సైకిల్ దిగి ఆశ్చర్యంగా చూస్తాడు. ఏమిటి ప్రసాద్ గారు, ఈ రాత్రివేళ ఇక్కడ వెలుగులు జిగేలమంటున్నాయి?
ఏదైనా పండుగ ఏంటి? పండగ కాదు రంగయ్య, ఇది మా కోడళ్ళు కొత్తగా పెట్టిన రాత్రి హోటలు. నీకు వేడివేడిగా ఇడ్లీ కావాలా, దోశ కావాలా? అబ్బా, దేవుళ్ళా కనిపించారు స్వామి. డ్యూటీ చేసి వస్తున్నాను, ఇంట్లో వండుకునే ఓపిక లేదు. ఒక ప్లేట్ ఇడ్లీ, 2 బజ్జీలు ఇవ్వండి. కూర్చోండి రంగయ్య గారు, ఇప్పుడే వేడివేడిగా ఇస్తాను. అంజలి, ఆ ప్లేట్ తీసుకుని ఇడ్లీ పెట్టు. ఇడ్లీనా? ఆ వేడిగా ఉంటాయేమో అక్క, నా చేతులు కాలుతాయి. గరిటతో తీ అంజలి, చేత్తో కాదు. అంజలి ముఖం ముడుచుకొని ఇడ్లీ ప్లేట్లో పెట్టి దానిమీద చట్నీకి బదులు సాంబార్ పోసి పక్కన బజ్జీ పెట్టి రంగయ్యకి ఇచ్చింది. రంగయ్య ఆవురావురుమంటూ తిన్నాడు. ఆహా, ఏమి రుచి! అమ్మా అనామిక, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందమ్మా. ఈ చలిలో ఈ సాంబార్ ఇడ్లీ తింటుంటే స్వర్గం కనిపిస్తుందనుకో. చూసావా అంజలి, కస్టమర్ ఎంత సంతోషంగా ఉన్నాడో, అదే మనకు అసలైన లాభం. ఆయన సంతోషంగా ఉన్నారులే మావయ్య, కానీ నా కాళ్ళు లాగుతున్నాయి. ఈ సర్వింగ్ అవి నా వల్ల కాదు. నేను క్యాషియర్గా ఉంటాను. సురేష్ బావగారిని లేవమానండి. కుదరదు అంజలి, డబ్బులు లెక్క పెట్టడం కష్టమైన పని. నువ్వు సర్వింగే చెయ్యి. అప్పుడే ఒక లారీ వచ్చి అక్కడ ఆగుతుంది. అందులో నుంచి డ్రైవర్, క్లీనర్ దిగుతారు. వారి వెనక మరో 4 ప్రయాణికులు దిగుతారు. ఏవండి, భోజనం దొరుకుతుందా? బాగా ఆకలిగా ఉంది. భోజనం లేదండి, ఇడ్లీ, దోశ, బజ్జీలు, ఉప్మా ఉన్నాయి. ఏదో ఒకటి తల్లి, వేడిగా ఉంటే చాలు. అందరికీ తల ఒక ప్లేట్ ఇడ్లీ, 2 ప్లేట్లు దోశలు వెయ్యండి. ఏంటి అంతమందికి అక్క? ఎన్ని దోశలు వేయాలంటే నా మేకప్ కరిగిపోద్ది. ఆ వేడి సేగ నా ముఖానికి తగలకూడదు. ఇప్పుడు మేకప్ గురించి కాదంజలి, బిజినెస్ గురించి ఆలోచించు. ఫాస్ట్గా ఆర్డర్స్ తీసుకో. ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగింది. అనామిక వేగంగా దోశలు వేస్తుంది. అట్లకాడ తిప్పుతున్న ఆమె చేతి వేగం చూసి రమేష్ ముచ్చటపడ్డాడు. అవని ఫోన్లో క్యాలిక్యులేటర్ కొడుతూ బిల్లులేస్తుంది. అంజలి మాత్రం అటు ఇటు తిరుగుతూ హడావిడి చేస్తుంది. ఏవండి, త్వరగా తినండి, ప్లేట్లు తక్కువగా ఉన్నాయి. మీరలా నమిలి తిరుగుంటే ఎట్లా? మింగేయండి. ఏంటమ్మా, డబ్బులిచ్చి తింటున్నాం, ప్రశాంతంగా తినివ్వండి. ప్రశాంతత కావాలంటే ఇల్లు కట్టుకొని తినాలి. ఇది హోటల్, ఇక్కడ స్పీడ్ ముఖ్యం. ఏంటి ఆ మాటలో? కస్టమర్లు తట్టగా మాట్లాడతారు. వెళ్ళి ఆ నీళ్ళ గ్లాసులు. అత్తయ్య, వాళ్ళు సాంబార్ తాగుతూనే ఉన్నారు, నేను పోస్తూనే ఉన్నాను. నా చేతులు నొప్పి పెడుతున్నాయి. రాత్రి 10 గంటలవుతుంది. జనం రద్దీ ఇంకా పెరుగుతూనే ఉంది. బజ్జీల పిండి అయిపోయింది, ఇడ్లీలు అయిపోయాయి. కేవలం దోశ పిండి మాత్రమే మిగిలింది. రమేష్ గారు, పిండి అయిపోవచ్చింది, జనమేమి ఇంకా వస్తూనే ఉన్నారు. ఏం చేద్దాం? పర్వాలేదనమిక, ఉన్నంతవరకు వెయ్యి, ఆ తర్వాత సోల్డ్ అవుట్ అని బోర్డు పెట్టేద్దాం. అప్పుడే ఒక పెద్ద కారొచ్చి ఆగుతుంది. అందులో నుంచి ఒక సూటు బూటు వేసుకునే వ్యక్తి దిగుతాడు. అతను ఆ ఊరి ఎమ్మెల్యేకి పిఏ. ఎవరిక్కడ ఓనర్? నేనేనండి, చెప్పండి సార్. ఎమ్మెల్యే గారు ఇటువైపుగా వస్తున్నారు. ఆయనకు ఆకలిగా ఉందంట. స్పెషల్గా ఏమున్నాయి? ఓహ్, ఎమ్మెల్యే గారా? అయితే నా స్పెషల్ ఐటమ్ అంజలిస్ ఎగ్ దోశ వేస్తాను. నువ్వాగంజలి, ఆయనకి ఏం కావాలో అడుగుదాం. మా సార్కి కారం దోశ కావాలి. నెయ్యి వేసి ఎర్రగా కాల్చాలి. పక్కన అల్లం చట్నీ ఉండాలి. 10 నిమిషాలు రెడీ అవ్వాలి. అలాగే సార్, 10 నిమిషాలు కాదు, 5 నిమిషాల్లో ఇస్తాం. అనామిక తన నైపుణ్యమంతా ఉపయోగించి అద్భుతమైన కారం దోశ వేసింది. నెయ్యి వాసన ఆ ప్రాంతమంతా గుప్పమంది. అంజలి మాత్రం ఆ దోశను తానే స్వయంగా తీసుకెళ్లి ఇవ్వాలని పట్టుబట్టింది. నేనే ఇస్తానక్క, ఎమ్మెల్యే గారు కదా, బహుశా నన్ను చూసి మెచ్చుకుని ఏదైనా టిప్పిస్తారేమో. జాగ్రత్త అంజలి, కాల్జారి పడకో. అంజలి స్టైల్గా నడుచుకుంటూ కారు దగ్గరికి వెళ్తుంది. కానీ చలికి ఆమె కాళ్ళు వణికి కారు డోరు దగ్గరే కాల్జారింది. ప్లేట్లోని దోశ ఎగిరి పిఏ మొహం మీద పడింది. దాంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఏంటమ్మా ఇది, కళ్ళు కనిపించటం లేదా? నా మొహానికి దోశ రాసావు? సారీ సార్, అది చలికి కాలు స్లిప్ అయింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే హోటల్ మూయించేస్తారేమనుకున్నావో? అయ్యా, క్షమించండి అయ్యా, మా కోళ్ళేదో తెలియజేసింది. అనామిక, ఇంకో దోశ వెయ్యమ్మ త్వరగా. అనామిక ఇంకో దోశ వేసి చాలా మర్యాదగా తీసుకువెళ్లి ఇస్తుంది. క్షమించండి సార్, మా చెల్లెలికి అలవాట్లేదు. ఇదిగోండి వేడివేడి దోశ, రుచి చూడండి. ఎమ్మెల్యే గారు దోశ తింటారు. చాలా బావుందమ్మా, ఈ మధ్యకాలంలో ఇంత మంచి దోశ తినలేదు. ఆ అమ్మాయిని ఏమీ అనకండి, చలికాలం కదా, పాపం వణికినట్టుంది. ఇదిగోండి డబ్బులు, మిగిలింది ఆ అమ్మాయికి టిప్ కింద ఉంచుకోమనండి అని ఎమ్మెల్యే 500 రూపాయలిచ్చి వెళ్తారు. డబ్బులు చూసి అంజలి ముఖం వెలిగిపోతుంది. చూసారా, నా వల్లే 500 రూపాయలు టిప్ ఇచ్చారు. నేను దోశ ఆయన పిఏ మొహాన్ని కొట్టకపోయి ఉంటే ఎమ్మెల్యే గారు బయటకు చూసేవారు కాదు. ఇదంతా నా ప్లాన్. నీ ప్లాన్ తగలయ్యా, కొంచెంలో హోటల్ సీజ్ అయిపోయేది. ఏదైతేనేం
అంజలి వల్ల లాభమే వచ్చింది కదా. ఇక రాత్రి 11 గంటలయింది. అందరూ సామాన్లన్నీ సర్దుతున్నారు. అందరూ అలసిపోయి ఉన్నారు. కాని మొహాల్లో సంతృప్తి ఉంది. ఈరోజు ఎంతొచ్చింది రాబడి? ఖర్చులు పోను అక్షరాల 5,000 రూపాయల లాభం నాన్నా. ఆ మాటకి అందరూ ఆశ్చర్యంగా వావ్ అన్నారు. ఒక్క రోజులో 5,000 అంటే నెలకి 1,50,000. అంటే నేను లక్షాధికారినన్నమాట. రేపే వెళ్ళి కొత్త పట్టు చీర కొనుక్కుంటా. ఆగవే అంజలి, ఈ కష్టమంతా అనామిక అక్కది. తను పోయి దగ్గర కదలకుండా నిలబడింది కనుకే ఇంత డబ్బులొచ్చాయి. అవును, అనామిక లేకపోతే ఈరోజు మనం ఈ హోటలే నడిపేవాళ్ళమే కాదు. అలా అనకండి, అందరం కలిసి పనిచేశాం. అవని బిల్డింగ్ చూసింది, అంజలి సర్వింగ్ చేసింది, మావయ్య అత్తయ్య తోడుగా ఉన్నారు. ఇది మనందరి విజయం. నిజమేనమ్మా, కానీ రేపటి నుంచి ఒక మార్పు. ఏంటి మావయ్య, నేను క్యాషియర్నా? కాదమ్మా, రేపటి నుంచి అంజలి కేవలం బజ్జీలు మాత్రమే ఇయ్యాలి. సర్వింగ్కి వెళ్తే కస్టమర్ల మీద దోశలేస్తుంది. అరుణ్ సర్వింగ్ చేస్తాడు. బజ్జీలు వేయడమా? ఆ నూనె వాసన నాకు పడదు మావయ్య. ఆ నూనె వలన నా ఫేస్ ఆయిలీ అయిపోతుంది. పడకపోతే ఇంట్లో కూర్చో, లాభంలో నీకు వాట రాదు. లేదు లేదు అత్తయ్య, బజ్జీలు వేయడం నాకు చాలా ఇష్టం. బజ్జీలు రాను నవ్వుతాను చూడండి. ఆ మాటకి అందరూ నవ్వుతారు. ఆ రాత్రి ఆ కుటుంబం అంతా కలిసి భోజనం తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. చలి బయట ఎంత ఉన్నా ఆ కుటుంబం మధ్య ఉన్న ఆప్యాయత అనే వెచ్చదనం ముందు ఆ చలంతా ఓడిపోయింది. అనామిక ఓపిక, అవని తెలివి, అంజలి అల్లరి, అత్తమామల ప్రోత్సాహం ఇవన్నీ కలిస్తేనే ఆ రాత్రి హోటల్ విజయవంతమయ్యింది. మావయ్య, రేపు మెనూలో ఉల్లిపాయ పెసరట్టు పెడదామా? హోస్, పెట్టేద్దాం తల్లి. నువ్వేం చేసినా అమృతమేగా. నేను పెసరట్టు మీద ఉప్మా వేస్తాను మావయ్య. నువ్వు ఉప్మా తినకుండా ఉంటే మాకు అదే చాలా అంజలి, కస్టమర్లకి మిగులుతుంది. ఆ మాటకి అంజలి ముఖం మార్చుకుంటుంది. మిగతా వారు హాయిగా నవ్వుకున్నారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. రామాపురంలో శారదా ప్రసాద్ దంపతులను గ్రామస్తులంతా ఆది దంపతులు అని అంటారు. ఎందుకంటే శారద అంత లక్షణంగా తన పరిసరాలను చూసుకుంటూ ఉంటుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటుంది. పశువుల్ని ప్రతిరోజు శుభ్రం చేసి వాటిని పూజిస్తుంది. దైవ భక్తి ఎక్కువగా ఉండే శారదకు అనామిక, అంజలి, అవని అనే 3 కోడళ్ళు ఉండేవారు. ఒకరోజు శారదకు అనారోగ్యం చేసింది. అమ్మా అనామేక, కాస్త జ్వరం వచ్చినట్టుందమ్మా. ఇంటి పనులండి కాస్త చూసుకో. అంజలి, అవనికి కూడా చెప్పు. పొరుగురికెళ్ళి ఆసుపత్రిలో చూపించుకుని వస్తా నేను. అయ్యో అత్తయ్య, మీరు ఆసుపత్రికి వెళ్ళరండి, నేను ఇంటి పనులు చూసుకుంటాను. అమ్మా అంజలి, అవనే ఎటరండి, ఒకసారి మీతో మాట్లాడాలి. నేను చెప్తానండి అత్తయ్య. వద్దులేమ్మా, నేనే మీకు పనులు అప్పగించి వెళ్తాను. అప్పుడెవరికి ఏ సమస్య ఉండదుగా. అలా శారద, అనామికలు మాట్లాడుకుంటారు. శారద 2-3 సార్లు పిలిచినా అంజలి, అవని అక్కడికి రాలేదు. కాసేపటి తర్వాత శారదే స్వయంగా అంజలి ఉన్న గదికి వెళ్తుంది. అక్కడికెళ్ళి చూస్తే అంజలి గురక పెట్టి నిద్రపోతూ ఉంటుంది. అమ్మా అంజలి, నిన్నేనమ్మా పిలుస్తున్నానుగా. ఇందాకటి నుంచి పిలుతుంటే పలకవేంటి? అత్తయ్య పిలిచారా? నేను ఇంకా కళ్ళ మీరు పిలుస్తున్నారేమోనని అనుకున్నాను. నేను ఆసుపత్రి వరకు వెళ్ళొస్తాను. నువ్వు ఈరోజు పశువులను శుభ్రం చేయి, వాటికి మేత ఇయ్యాలి, సరేనా? అలాగే అత్తయ్య. ఇక అంజలితో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి పక్క గదిలో ఉన్న అవని దగ్గరికి వెళ్తుంది శారద. అవని కూర్చుని నిద్రపోతూ ఉంటుంది. అది గమనించిన శారద, అమ్మా అవని, అవని ఏంటి తల్లి నువ్వు కూర్చొని నిద్రపోతున్నావు? అయ్యో అత్తయ్య, ఇది నిద్ర కాదు, నేను ధ్యానం చేస్తున్నానులేండి. మీకు ఇది నిద్రలాగా కనిపిస్తోంది. సర్లేండి, అదంతా వదిలేయండి. ఏదో మీరు చెప్తున్నట్లున్నారు. పాయసం చేయమనే కదా చెప్పారు నాకు. ఇప్పుడే క్షణంలో చేసేస్తాను అత్తయ్య. అబ్బే, నేను ఎక్కడ చెప్పానమ్మా. అయినా పాయసం తినే సమయం అమ్మా ఇది. నువ్వు నిద్రమొత్తులో ఉండి ఏదేదో మాట్లాడుతున్నావు. నాకు నీ పరిస్థితి అర్థమైందిలే. అరే, నేనే నిద్రపోలేదు అత్తయ్య, నేనేం నిద్రపోలేదు. నాకు కాస్త ఒంట్లో బాగాలేదమ్మా, ఆసుపత్రికి వెళ్తున్నాను. నువ్వు ఈరోజు పెరట్లో ఉన్న మొక్కలకు నీళ్లు పెట్టమ్మా. అలాగే అత్తయ్య, మీరు క్షేమంగా వెళ్ళరండి. నేను కాసేపటి తర్వాత మొక్కలకి నీళ్లు పట్టేస్తాను. అలా 3 కోడళ్లకు పనులప్పగించి అక్కడి నుంచి బయలుదేరుతుంది శారద. శారద చెప్పినట్టుగానే అనామిక ఇంటి పనులు మొత్తం చేసేస్తుంది. అంజలి మాత్రం అవని దగ్గరికి వెళ్తుంది. అవని గురక పెట్టి నిద్రపోతుంటే లేపుతుంది. అత్తయ్య నీకు ఏ పని చెప్పింది? మొక్కలకి నీళ్లు పట్టమని చెప్పింది.
అయితే మొక్కలకి నీళ్లు పట్టకుండా నిద్రపోతున్నావే? అదిగో ఆకాశం వైపు చూసావా, మబ్బులు కమ్ముకొనున్నాయి. మరి కాసేపట్లో వర్షం పడుతుంది. వర్షం పడితే ఇక మొక్కలకి నీళ్లు పట్టాల్సిన పని ఉండదు కదా. అందుకే సమయం వృధా చేయకుండా నిద్రపోతున్నాను. నువ్వే మధ్యలో వచ్చి నా నిద్రని చెడగొట్టు. అయితే నిద్రపో తల్లి, నిద్రపో. నా సంగతి సరే, అత్తయ్య నీకేం పని చెప్పిందో? నన్ను పశువుని శుభ్రం చేయమని చెప్పింది, వాటికి మేతేయమని చెప్పింది. సరేలే, నేను వెళ్ళి ఆ పనులు చేసుకోవాలి, నువ్వు నిద్రపో అని చెప్పి అంజలి అక్కడి నుంచి తన గదికి వస్తుంది. పశువుల్ని తలుచుకొని, ఇప్పుడు ఆ పశువుల్ని కడగాలంటే నా వల్ల ఏ పని కాదు. అయినా ఆ ఆవని చెప్పినట్లు కాసేపట్లో వర్షం వచ్చేస్తుంది కదా, వాటిని శుభ్రంగా ఉంచాల్సిన పని లేదు. వర్షంలో తడిస్తే మొత్తం కడిగినట్లుగా అనిపిస్తుంది. ఇక మేత అంటావా, సాయంత్రం ఎలాగో మరోసారి వాటికి మేత వేస్తుంది కదా అత్తయ్య. ఇప్పుడు మనం వేయాల్సిన పని లేదులే, మనం కూడా కాసేపు పడుకుందాం. అలా అనుకుని అంజలి కూడా నిద్రలోకి జారుకుంటుంది. ఇక అనామిక మాత్రం ఇంటి పనులు పూర్తి చేసి వంటగదిలోకి వెళ్ళి వంట పని కూడా చేస్తుంది. మధ్యాహ్నం వేళకు శారద ఇంటికి చేరుకుంటుంది. ఇంటికొచ్చి చూస్తే పశువులు అలాగే ఉంటాయి, మొక్కలకి నీళ్లు పోయలేదు. శారదకి కోపం తన్నుకొస్తుంది. వెంటనే ముగ్గురు కోడళ్లను గట్టిగా కేకలు వేసి పిలుస్తుంది. అందరూ శారద ముందుకు వస్తారు. అంజలి, అవని, నేనేం చెప్పాను మీరేం చేశారు? ఇప్పుడు కూడా నిద్రపోతానే ఉన్నారా? అయ్యో అత్తయ్య, వర్షం వస్తుంది కదా అని. అవునత్తయ్య, ఆకాశం వైపు చూడండి, మబ్బులు కమ్మున్నాయి అని ఆకాశం వైపు చూపిస్తుంది. ఎండ దగదగలాడిపోతూ ఉంటుంది. అది చూసి షాక్ అవుతుంది అవని. ఇందాక వర్షం వచ్చినట్లుంటేను ఆకాశంలో మబ్బులు కమ్మడం కాదు, మీ కళ్ళు మసక బారడం వల్ల అట్టా అనిపిస్తుంది మీకు. ఇట్లా బద్ధకంగా సోమరిపోతుల్లాగా తయారయ్యారేంటమ్మా మీరు? ఊరంతా నన్ను ఆదర్శంగా తీసుకుంటుంది, కానీ మీరు మాత్రం నా మాట అసలు లెక్క చేయరు కదా. శారదలా మాట్లాడుతుంటే అప్పుడే అక్కడికి శారద భర్త ప్రసాద్ వస్తాడు. శారద తన ముగ్గురు కోడళ్లను నిలబెట్టి మాటలు అనటం వింటాడు ప్రసాద్. అబ్బబ్బా శారద, జరిగిందేదో జరిగిపోయింది, ఇక మీదట జరగాల్సిన సంగతి చూడు. కోడళ్ళని అనటం వల్ల ఇప్పుడేం వచ్చుద్ది చెప్పు? సరే వెళ్ళండి, వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి, ఇక నేనే అన్ని పనులు చేసుకుంటాను అంటూ శారద కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది. అనామిక తన అత్త శారదకు, మామగారు ప్రసాద్కు భోజనం వడ్డిస్తుంది. అత్తయ్య, ఆసుపత్రిలో ఏం చెప్పారు అత్తయ్య? మందులేమన్నా ఇచ్చారా? ఇచ్చారమ్మా, ఇది చలి జ్వరం అంట, కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పారు. నా తర్వాత ఈ ఇంటిని కాపాడాల్సింది నువ్వేనమ్మా. నేను చెప్పినట్లుగా ఇంటి పనులు చేసావు, ఆలలాగా సోమరితనంతో ఉండలేదు. ఇదిగో అనామిక, నువ్వన్నా అలా కాస్త చెప్పచ్చు కదమ్మా. అలా బద్ధకంగా ఉంటే ఎట్టా వాళ్ళు? కనీసం వాళ్ళ బట్టలైనా ఉతుక్కోవడం లేదు కదా. ఆ బట్టలు కూడా సరిగ్గా ఉతుక్కోవడం లేదు వాళ్ళు. ఆ అంజలి అయితే వారం రోజుల నుంచి ఒకే చీరతో కనిపిస్తుంది. ఇక అవని దగ్గర అయితే ఒకటే దుర్వాసన వస్తుంది. స్నానం అన్న చేస్తున్నారో లేదో వాళ్ళు. అత్తయ్య, నేను వాళ్ళిద్దరికి నచ్చి చెప్తాను, మీకు ఆరోగ్యం బాలేదు, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అలా అనామిక తన అత్తమామలకి నచ్చజెప్తుంది. ఆ రోజు అలా గడుస్తుంది. మరుసటి రోజు కోడళ్ళందర్నీ గుడికి తీసుకువెళ్ళటానికి తయారవ్వమని శారద చెప్తుంది. మనమంతా కలిసి గుడికి వెళ్ళి ఎన్ని రోజులైందో, ఈరోజు అందరం కలిసి వెళ్దాం. వెళ్ళి తయారయ్యారండి. అలాగే అత్తయ్య, క్షణంలో తయారై వచ్చేస్తాను. మేం కూడా వచ్చేస్తాం అత్తయ్య. అలా అనామిక తన గదిలోకి వెళ్తుంది. అంజలి, అవనిలు తమ తమ గదుల్లోకి వెళ్తూ ఉండగా అవనికి సందేహం కలుగుతుంది. పక్కనే ఉన్న అంజలితో ఇలా అంటుంది. అవునక్క, ఆ గుడికి వెళ్ళడం వల్ల మనకే కదా నష్టం. ఇక్కడి నుంచి నడుచుకుని వెళ్ళాలి, అక్కడ ప్రదక్షిణలు చేయాలి, పూజారి ప్రసాదం పెట్టే వరకు ఉపవాసం ఉండాలి. దానివల్ల మన ఆరోగ్యానికి చాలా నష్టం కదా. ఇక్కడే ఉంటే ప్రశాంతంగా తినేసి నిద్రపోవచ్చు. అవునవును, నువ్వు చెప్పింది మంచి విషయమే కదా. మరి అక్కడికి వెళ్లకుండా ఏం చేయగలం మనం? నాకు కళ్ళు తిరుగుతున్నాయని చెప్తున్నాను, నాకు నీరసంగా ఉందని చెప్తాను. అలా ఇద్దరు కోడళ్ళు తాము అనుకున్నది అనుకున్నట్టుగా శారదకు వెళ్లి చెప్తారు. శారద వారి మాటలు నమ్మి ఇంట్లోనే ఉండమని చెప్తుంది. సర్లే, మీరిద్దరు ఇంట్లోనే జాగ్రత్తగా చూసుకోండి, మేము తొందరగా వెళ్ళొచ్చేస్తాం. అలాగే అత్తయ్య. అలా అవని అంజలికి చెప్పి శారద, అనామికలు గుడికి వెళ్తారు. దేవాలయంలో అనామిక కళ్ళు తిరిగి పడిపోతుంది. నాడీ పట్టుకుని చూసి శారద చాలా సంతోషిస్తుంది. నేను నానమ్మను కాబోతున్నా, అనామిక నువ్వు తల్లివి కాబోతున్నావు. తీయటి వార్త చెప్పారత్తయ్య, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంటికి వెళ్ళి అందరూ చెప్పాలి. పదమ్మ వెళ్దాము. అలా శారద, అనామికలు ఇంటికొచ్చి చూసేసరికి ఇంట్లో ఉండాల్సిన వస్తువులు, సామాన్లు ఏమీ ఉండవు. ఇంతలో అక్కడికి ప్రసాద్ పరుగునొస్తాడు. ఇదిగో శారద, మనూళ్ళోకి దొంగలు పడ్డారంట. చాలా ఇళ్లలో దొంగతనాలు జరిగినాయంట. ఇంట్లో వస్తువులు, సామాన్లన్నింటినీ ఖాళీ చేసేశారంట.
అందులో మా ఇల్లు కూడా ఒకటి ఉందండి. ఇట్ట చూడండి, మీకే తెలుసుద్ది. అయ్యో, ఇల్లంతా ఏంటి ఎంత ఖాళీగా ఉంది? ఆ దొంగ వెధవలు మన్నింటిని కూడా దోచుకెళ్లారా? అయినా అంజలి అవని ఏం చేస్తున్నారు? అమ్మ అవని, అంజలి. శారద కేకలు వేస్తూ అరవటంతో అంజలి అవని ఇద్దరూ నిద్రలేచి పరుగున బయటకొస్తారు. ఇంటిని చూస్తే ఇల్లు మొత్తం ఖాళీగా ఉంటుంది. ఏంటత్తయ్య, ఇంటిని ఖాళీ చేయించారా? మనం వేరే ఇంటికి వెళ్తున్నాం అత్తయ్య. ఆపండమ్మా, మిమ్మల్ని చూస్తుంటే నాకు కొట్టేద్దామనుంది, కానీ అట్ట చేయను. చూశారుగా, ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లోని సామాన్లన్నింటినీ కాజేశారు. మీకు అదే పనిగా చెప్పిల్లేగా ఇంటిని జాగ్రత్తగా చూసుకోమన్నా. కానీ మీ సోమర్తనం వల్ల ఇప్పుడు ఎంత పని జరిగిందో చూడండి. అందరూ శారద కోడళ్ళు చాలా తెలివైనాళ్ళని అంటారు, కానీ మీ వల్ల మా పేరు పోతుందనిపిస్తుంది. మీ పుట్టింటాలు ఇదేనమ్మని మీకు నేర్పింది. నిద్రపోవడం తప్ప ఇంకో పని రాదు మీకు. రేపు మేం ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా మీరు ఇలాగే చేస్తారుగా. ఇంటి పెద్ద కోళ్ళన ఆమెక తల్లి కాబోతుంది. ఎంత శుభవార్తది, చాలా సంతోషంగా ఉంది. కానీ మీరు చేసిన పని వల్ల ఇప్పుడు ఊర్లో తలెత్తుకుని తిరగలేను. క్షమించండి అత్తయ్య, క్షమించండి. ఇంకెప్పుడు ఇలా జరగనివ్వం. ఇంకోసారి సోమర్తనంగా వ్యవహరించం అత్తయ్య, మమ్మల్ని క్షమించండి. ఇక జాలమ్మా, మీ మాటలు ఇన్ని ఓపిక నాకు లేదు. కొన్నాళ్ళ పాటు మీరు మీ పుట్టింటికి వెళ్ళండి. మీ పుట్టింట్లో ఎన్నాళ్ళు నిద్రపోతారో పోండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం మీరు మీ సోమరిపోతనాన్ని గోమం బయట వదిలిపెట్టి రావాలి. ఇప్పుడైతే వెళ్ళిపోండి అమ్మా. అలా శారద తన కోడళ్ళు ఎంతగా బ్రతిమిలాడుతున్నా సరే వినిపించుకోకుండా వారిని పుట్టింటికి పంపించేస్తుంది. సోమరిపోతు కోడళ్లకు సరైన బుద్ధి రావాలని అలా చేస్తుంది శారద. మరోవైపు తన పెద్ద కోడలు అనామికను మాత్రం జాగ్రత్తగా చూసుకుంటుంది. గర్భవతి కోడలికి అన్నీ వండి పెడుతూ ఆనందపడుతూ ఉంటుంది.